త్విషా శర్మ కేసు ఇప్పటి వరకు ఏం జరిగింది? కట్నం వేధింపులు, మానసిక హింస, డిజిటల్ ఆధారాలపై వివాదాలతో కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు వాట్సాప్ చాట్లో ఏముంది? కేసులో ప్రధాన ఆరోపణలు, త్విషా కుటుంబం అసలు ఏమైనట్లు, వాట్సాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్, సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ అన్ని కీలక డిజిటల్ సాక్ష్యాలుగా మారాయి. అసలు ప్రస్తుతం కేసు పరిస్థితి ఏంటి? అసలు అత్తింటి వాదన ఏంటిది? సిబిఐ కేసు స్వాధీనం చేసుకుని కొత్త ఫైర్ నమోదు చేసింది. ఇప్పటి వరకు కోర్టు ఎవరిని దోషులుగా తేల్చలేదు. సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి? కట్న వేధింపుల లేక ఇతర ఒత్తిడి వల్ల మరణించిందా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. 33 ఏళ్ల మాజీ మోడల్ మరియు నటి త్విషా శర్మ 2026 మే 12న భోపాల్లోని తన అత్తవారింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. మొదటి ఇది ఆత్మహత్యగా చెప్పబడిన తర్వాత కట్నం వేధింపులు, మానసిక హింస, డిజిటల్ ఆధారాలపై వివాదాలతో కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు వాట్సాప్ చాట్లో ఏముంది? సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు చెబుతున్న వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ చాట్స్తో త్విషా శర్మ కుటుంబ సభ్యులు స్నేహితులకు ఏం చెప్పారంటే, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంది అంటూ సందేశాలు పంపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ చాట్స్ బయటపడ్డ తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కేసులో ప్రధాన ఆరోపణలు, త్విషా కుటుంబం అసలు ఏమైనట్లు, కట్న వేధింపులు జరిగాయని, భర్త మరియు అత్తవారి కుటుంబం మానసికంగా హింసకు గురి చేసిందని, మరణం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆరోపించింది. మరోవైపు భర్త సమర్థ్ సింగ్ తరపు వాదన ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాట్సాప్ చాట్స్ పూర్తిగా లేదా ఎడిట్ చేసినవిగా ఉండవచ్చని, అవి నమ్మదగిన సాక్ష్యాలు కాదని కోర్టులో వాదించారు తన భర్త. అసలు ఎందుకు పెద్ద వివాదమైంది? వాట్సాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్, సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ అన్ని కీలక డిజిటల్ సాక్ష్యాలుగా మారాయి. ఈ సాక్ష్యాల నిర్వహణపై కూడా కోర్టులో వివాదాలు జరిగాయి. అసలు ప్రస్తుతం కేసు పరిస్థితి ఏంటి? కేసు ప్రస్తుతం సిబిఐ దర్యాప్తులో ఉంది. భర్త సమర్థ్ సింగ్ మరియు అతని తల్లి గిరిబాల సింగ్ పై చర్యలు తీసుకోగా కోర్టు విచారణలు కొనసాగుతున్నాయి. ఇంకా తుది తీర్పు రాలేదు కాబట్టి మరణానికి ఖచ్చితమైన కారణం అధికారికంగా నిర్ధారించబడలేదు. త్విషా శర్మ కేసు ఇప్పటి వరకు ఏం జరిగింది? ఈ కేసులో అనుమానాస్పద మరణ, కట్న వేధింపులు ఆరోపణలు, ఫోరెన్సి వివాదాలు, సుప్రీంకోర్టు జోక్యం, సిబిఐ దర్యాప్తు వంటి అంశాలు ఉన్నాయి. ఘటన ఎలా మొదలైంది? అసలు త్విషా శర్మ 2025 డిసెంబర్లో సమర్థ్ సింగ్ ను వివాహం చేసుకుంది. 2026 మే 12న భోపాల్లోని అత్తారింట్లో ఆమె మృతదేహం లభించింది. మొదటి ఇది ఆత్మహత్యగా చెప్పబడింది. అయితే కుటుంబ సభ్యులు, మద్దతుదారులు దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబం చేసిన ఆరోపణలు, త్విషా తల్లిదండ్రులు ఆమెకు కట్నం కోసం వేధింపులు జరిగాయని ఆరోపించారు. ఆమె శరీరంపై గాయాలు, గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. మరణానికి ముందు పంపినట్లు చెప్పబడుతున్న కొన్ని వాట్సాప్ సందేశాలు ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు సూచించాయని వాదించారు. అసలు అత్తింటి వాదన ఏంటిది? మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్ మరియు ఆమె కుమారుడు సమర్థ్ సింగ్ కట్న వేధింపుల ఆరోపణలను ఖండించారు. త్విషా శర్మ ఆత్మహత్య చేసుకుందని, తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని చెప్పారు. దర్యాప్తులోకి కీలక మలుపులు. మే 15న సమర్థ్ సింగ్, గిరిబాలపై ఫైర్ కేసు నమోదైంది. ప్రత్యేక దర్యాప్తుల బృందం సిట్ ఏర్పాట్లు చేశారు. తొలి పోస్టు మార్టం వేదికలలో ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ ఇతర గాయాలు అంశం వివాదానికి దారితీసింది. కుటుంబం డిమాండ్ రెండో పోస్టు మార్టం నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. దీనిలో సుప్రీంకోర్టు జోక్యం. కేసుపై దేశవ్యాప్తంగా దృష్టి పట్టడంతో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్వయంగా SUO MOTU విచారణ చేపట్టింది. నిష్పక్షత దర్యాప్తు అవసరమని భావించే సిబిఐ దర్యాప్తు మార్గం సుమగం చేసింది. సిబిఐ దర్యాప్తు తాజా పరిణామాలు. సిబిఐ కేసు స్వాధీనం చేసుకుని కొత్త ఫైర్ నమోదు చేసింది. త్విషా మరణించిన ఇంట్లో డమ్మీతో ఘటనలు పునర్నిర్మించింది. క్రైమ్ సీన్స్ రీక్రియేషన్ సంఘటన క్రమాన్ని పరీక్షించింది. గర్భధారణ, గర్భస్రావం వైద్య మరియు మానసిక ఆరోగ్య అధికారులను కూడా
పరిశీలిస్తోంది. సమర్థ్ సింగ్ మరియు గిరిబాల సింగ్లను జూన్ 2026 న్యాయస్థానానికి జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం కేసు స్థితి ఏంటి అంటే, ఇప్పటి వరకు కోర్టు ఎవరిని దోషులుగా తేల్చలేదు. సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. త్విషా శర్మ ఆత్మహత్య చేసుకుందా? శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి? కట్న వేధింపుల లేక ఇతర ఒత్తిడి వల్ల మరణించిందా? లేక ఆత్మహత్య చేసుకుందా? కట్న మరణమా లేక మరేమైనా నేరమా? ఈ ప్రశ్నలకు సమాధానం సిబిఐ తుది నివేదికగా మరియు కోర్టు విచారణ తర్వాతే స్పష్టమవుతుంది.